ఈ ఉదయం వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వల్లభనేని వంశీని తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వల్లభనేని వంశీ భార్య కూడా చేరుకున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వల్లభనేని వంశీని సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించినందుకు, కిడ్నాప్ చేసినందుకు, కిడ్నాప్కు పాల్పడినందుకు ఈ అరెస్ట్ జరిగింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ గతంలో వల్లభనేని వంశీపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఆ కేసుని ఉపసంహరించుకున్నారు. అయితే వల్లభనేని వంశీ తనను బెదిరించి కిడ్నాప్ చేసి ఆ కేసును ఉపసంహరించుకునే విధంగా చేశారు అంటూ సత్యవర్ధన్ కేసు పెట్టడంతో ఇప్పుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక తీసుకువెళ్లారు. ఒకసారి కృష్ణలంక వెళ్దాం. కృష్ణలంక నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ముందుగా వల్లభనేని వంశీ భార్య మాట్లాడారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. చాలా డిస్ట్రెస్డ్ ఉన్నాము. ప్లీజ్ గివ్ సమ్ స్పేస్, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ఐ వాంట్ టు సీ మై హస్బెండ్ ఫస్ట్. ప్లీజ్ ఒకసారి ఆయన చూసిన తర్వాత ఐ విల్ టాక్ టు యు. నేను మీతో మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడతాను. పర్మిషన్ తీసుకొని పంపిస్తామన్నారు. మేము వెయిట్ చేస్తున్నాం అంతే. వల్లభనేని వంశీపై పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ లో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 141, 308, 351, 3 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గతంలో వల్లభనేని వంశీపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. అలాగే వేములపల్లి శ్రీనివాసుకు చెందిన షాపులను అక్రమంగా కూల్చివేస్తున్న కేసుల్లో కూడా వల్లభనేని వంశీపై కేసులున్నాయి. యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఆయన పెట్టిన కేసులున్నాయి. ఇలా కొన్ని కేసులున్నాయి. ఇప్పుడు సత్యవర్ధన్ పెట్టిన కేసులో SC ST అట్రాసిటీ కేసు వల్లభనేని వంశీపై నమోదు చేసి హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని విచారిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరికి వల్లభనేని వంశీ భార్య అక్కడకు చేరుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వల్లభనేని అరెస్ట్ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ దగ్గర కృష్ణా జిల్లాలో అండ్ వైసీపీ నాయకుల దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఏం మాట్లాడుతున్నారు? ఎస్ రోహిత్, ఆ ఉదయం నుంచి కూడా అంటే విజయవాడ నుంచి చేరుకున్న తర్వాత విజయవాడ తర్వాత నుంచి కూడా జరిగిన వరుస కార్యక్రమాలు భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రావడం ఇవన్నీ కనిపిస్తే ఇప్పుడు తాజాగా వంశీ సత్యమణి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు ఇక్కడ చేరుకున్న పరిస్థితి. వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో వాళ్ళు కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో తన భర్తని చూడాలి, వంశీని చూడాలని ఇందాక ఆమె మీడియాతో కూడా మాట్లాడుతుంది చెప్పారు. ముందు నన్ను నా వంశీని చూసే ప్రయత్నం కల్పించండి, తర్వాత ఫర్దర్గా నేను మీతో మాట్లాడతానని చెప్పి కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. అయితే చాలాసేపుడుగా వాళ్ళు ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నప్పటికీ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీ అరుణ్ వచ్చినప్పుడు కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. తర్వాత లాయర్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా పోలీసులు అనుమతించలేదు. ఇప్పుడు వాళ్ళ సత్యమణి వచ్చారు. అట్ ద సేమ్ టైం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సీనియర్ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. వాళ్ళు విశాఖపట్నం కోర్టులోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. లాయర్లు ఇక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఉదయం నుంచి ట్రై చేస్తున్నారు లోపలికి వెళ్ళాలి, మాట్లాడాలని. లాయర్ గారు, మీరు ఇందాక నుంచి ట్రై చేస్తున్నారు, ఏంటి ఇప్పటికైనా మిమ్మల్ని లోపలికి అనుమతించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఏం లేదండి, ఇప్పుడు రిమాండ్ పెట్టేస్తాము, మార్నింగ్ ఎలాగ ఇంటిమేషన్ ఇచ్చాం కదా అంటున్నారు పోలీసులు. నేరుగా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి రిమాండ్ పెట్టేస్తాము. ఇప్పుడు మిమ్మల్ని కలిసి మేడం గారిని ఇది 100% చట్ట వ్యతిరేకం. ముద్దాయిని ఒకవేళ వంశీ గారు ముద్దాయో లేదో ఒకవేళ ముద్దాయి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా లాయర్ సంప్రదింపులు, లాయర్ని పెట్టుకునే హక్కు రాజ్యాంగం ఆయనకి ఇచ్చింది. మేడం ఏ విధంగా చూస్తారు మేడం ఈ అరెస్ట్ని? ఏ విధంగా చూస్తారు?
మీరు ఫీల్ ఇది లీగల్గా జరిగింది అని అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్న ఆ విత్డ్రా అయిన కేసుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెంటనే ఆ కేసు మీద అరెస్ట్ అవ్వాలి. అది అందరికీ తెలుసు ఏమవుతుందని, బట్ వీ నీడ్ టు వెయిట్ బికాస్ ద నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ లా అండ్ జస్టిస్. సో వీ నీడ్ టు వెయిట్. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. మా కండిషన్ మీకు తెలిసే ఉంటుంది. అరెస్ట్ అయినప్పుడు ఎంత డిస్ట్రెస్లో ఉంటామో, ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో. సో మేము ఒక్కటి మాట్లాడినా ఇట్ గివ్స్ ఆల్ రాంగ్ సిగ్నల్స్ టు ద పీపుల్ who are already against us. So basically lawyers కూడా లోపలికి అనుమతించకపోవడం ఎలా? that I don't know because ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. we are not exposed to all these things. ఏదైనా ఆయనే చూసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము బయటికి రావడం కూడా. సో అనుమతిస్తే బాగుంటుంది, మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే పొద్దున ఆయన అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అది నేను కాదని చెప్పట్లేదు. బట్ అరెస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని ఆపి మా కార్ అది చెక్ చేశారు. సో తర్వాత 1.5 hour రానిలేదు దగ్గరికి. 1.5 hour అయిపోయింది కాబట్టి వీఆర్ డిస్టర్బ్డ్ అండ్ వరీడ్. ఏమైంది ఆయనకి, ఎందుకు రానివ్వట్లేదు అని. ఇప్పుడు మామూలుగా మెడికల్ చెకప్కి చేయాలి, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. నాకు ఉన్న కొంచెం నాలెడ్జ్లో ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకోసం మేబీ ఇప్పుడు అది కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే సడన్గా దే స్టాప్డ్. సో మనకి కొంచెం వరీడ్గా ఉంది, అసలు ఎలా ఉన్నారు ఏంటి అని. లీగల్గా మీరు ఏదైనా అప్రోచ్మెంట్ వెళ్ళే ఫర్దర్ అప్రోచ్మెంట్ ఏమైనా చూస్తున్నారా? ఫర్దర్గా లీగల్గా ఫస్ట్ నుంచి ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. సో ద టీమ్ ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ డూ దేర్ ఓన్. లీగల్గా అది అవుతూనే ఉంటుంది. కాకపోతే మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుంది అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ మై సిచ్యువేషన్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎవ్రీథింగ్ గోస్ ఆన్ హిజ్ ఓన్. న్యాచురల్ జస్టిస్ అనేది కూడా ఉంటుంది. సో అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. బట్ నేచర్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ జస్టిస్. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మేడం అయితే క్లియర్గా వంశీ సత్యమని అయితే క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి చెప్పాను. ప్లీజ్ బీ కామ్ అండ్ కోఆపరేట్ విత్ us. యా క్లియర్గా ఒకటి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వన్స్ ఆమె చాలా క్లియర్గా అయితే మాట్లాడుతూ ఆమె ఒక ప్రయత్నం అయితే చేశారు. నాకు ఈ కేసులు ఇవన్నీ కూడా కొంత కొత్తగా ఉండే ప్రయత్నం ఇది. నేను ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఈ వ్యవహారాలు చూసిన వ్యక్తిని కాదు. కానీ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, ఉదయం నుంచి జరుగుతున్న అరెస్టు, తర్వాత ఫర్దర్గా జరుగుతున్న ఆయన పికప్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కొంత డిస్టర్బ్ అయిపోయాను నేను. నాకు కొంత టెన్షన్ కూడా జరుగుతుంది, నన్ను అర్థం చేసుకోండి అని ఆమె మాట్లాడే ప్రయత్నం అయితే. కానీ ఎప్పటికైనా ఒక ఇష్యూస్లో ఏ తప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఒప్పులు జరిగినప్పుడు కావచ్చు, ఈ వ్యవహారం మీద ఫర్దర్గా కొంత ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు క్లియర్గా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా స్టిల్ వాళ్ళు లోపలికి పిలుపు వస్తుందనే ఒక ఆశతో ప్రస్తుతానికి వాళ్ళు స్టిల్ దాదాపుగా 45 minutes అయింది వాళ్ళు ఇక్కడికి చేరుకొని. కనీసం పోలీసులు లోపలికి అనుమతించలేదు. వంశీ మిసెస్ కూడా మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆమె మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. మీడియా ముందు ఆమె మాట్లాడాలని అనుకుంటున్నారు. సో ఇక ఫర్దర్గా ఆమె కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత తాను వచ్చిన వాహనంలోకే ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చూస్తున్నారు. కానీ దాదాపుగా చాలాసేపటి నుంచి కూడా అరుణ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే ఆమె తన కారులోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే